వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ హేమలంబ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మీనరాశి వారి గోచార ఫలాలు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము 11గా ఉంటుంది. రాజపూజ్యం 1, అవమానం 2. ఇక ఈ సంవత్సరం ఈ మీనరాశికి సంబంధించినటువంటి ఎవరైతే స్త్రీ పురుషులు ఉంటారో వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి గురుడు 7, 8 స్థానాలలో, అలాగే శని బలీయుడయ్యి రాహుకేతులు కూడా శుభస్థానంలో ఉండటం వల్ల విశేషమైనటువంటి మధ్య శుభమాసములందు అనుకూలము, అలాగే విశేషమైనటువంటి శుభ ప్రయోజనాలు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. ఇక అనుభవంలో ప్రతి విషయంలో కూడా ప్రారంభంలో ప్రవాహంలో ఎదురీతలాగా అనిపిస్తూ ఉంటుంది. తదుపరి విజయం సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా రాజకీయము, కోర్టు తగాదాలు, వాయిదాలతో కాలక్షేపాలు చేసేటటువంటి సందర్భాలు కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మీనరాశి వారు ఇతరులకు హామీలు ఇచ్చేటటువంటి పరిస్థితులకు కొంత దూరంగా ఉండటం మంచిది. ఇక ఏవైనా గొడవలు కనుక ఏర్పడి ఉన్నట్లయితే వెంటనే వాటిని పెద్దదిగా చేసుకోకుండా వాటిని రాజీ మార్గంలో తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. కొన్ని సందర్భాలలో మీనరాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదని భావన చేయటం ఉత్తమము. ఇక దైవ ధ్యానంతో కొంత మీరు ఉన్నట్లయితే ఎప్పుడు కూడా మీకు ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. శత్రు అలాగే రుణ సంబంధమైనటువంటి బాధలు కూడా మీకున్నటువంటి తెలివితేటల వలన వాటిని తప్పించుకోగలుగుతూ ఉంటారు. ఇక వేరు రకాలుగా కొన్ని సందర్భాల్లో మంచిగాను, కొన్ని సందర్భాలలో ఇబ్బందికరంగాను ఈ సంవత్సరం గడుస్తూ ఉంటుంది. ఇక దాంపత్య జీవనంలో చిన్న అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, అలాగే వైరములు, ఘర్షణలు ఏర్పడే సూచన కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏవైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన శుభకరమైనటువంటి జీవనం కూడా ఏర్పడుతూ ఉంటుంది. స్పెక్యులేషన్స్ విషయంలో చాలా ఎక్కువగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వారు ఈ సంవత్సరం స్పెక్యులేషన్స్కు కొంత దూరంగా ఉండటం మంచిది. భూమి అలాగే గృహ సంబంధమైనటువంటి ఏవైనా స్థిరాస్తులు ఉంటాయో వాటి విషయంలో కొంత ఆదాయ మార్గాలు తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని విషయాలలో నిరుత్సాహము వేరు రకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, లేదా పై అంతస్తు నుండి అనుకోకుండా ప్రమాదవశాత్తు కింద జారిపడటం కూడా కావచ్చు, సంభవించేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇక కేతుబలం వలన క్రమేపీ కొంత నెమ్మదిగా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది. విలువైనటువంటి మీ యొక్క జీవనం సున్నితమవటం వలన అందరినీ కూడా సులువుగా నమ్మటం చేత కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి అందరినీ అన్ని వేళలా నమ్మకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి కష్టాలు భగవత్ అనుగ్రహం వలన అవి తొలగిపోతూ ఉంటాయి. 2017, 2018 సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ఉద్యోగస్తుల యొక్క గోచార ఫలాలు గమనించినప్పుడు మీనరాశికి చెందిన ఉద్యోగస్తుల విషయంలో ఈ సంవత్సరం యోగదాయకంగా ఉండబోతున్నది. అంతేకాకుండా అష్టమ గురు ప్రభావం వలన సెప్టెంబర్ తర్వాత బదిలీలతో కూడినటువంటి ప్రమోషన్స్, ఉన్నత స్థితికి తగినటువంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలములు కూడా పొందుతూ ఉంటారు. అధికారులు అలాగే రాజకీయ నాయకుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆర్థికంగా నెమ్మదిగా స్థిరత్వాన్ని సాధించుకోగలుగుతారు. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు విజయవంతం అవుతూ ఉంటాయి. మీకున్నటువంటి తెలివితేటల వలన మీ యొక్క పై అధికారులను విశేషంగా సులువుగా మీరు ఆకర్షించుకోగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారికి మంచి ఫలితాలు ఏర్పడుతుంటాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత యోగదాయకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు అలాగే మంచి స్థితితో పాటు పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి పర్మనెంట్ కావటం, అంతేకాకుండా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ప్రమోషన్స్తో కూడినటువంటి ఉన్నత స్థితి ఏర్పడుతూ ఉంటుంది. లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. ఇక
ఈ సంవత్సరం 2017-2018 సంవత్సరం కాను శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారి గురించి కనుక మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం మీనరాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ప్రజా సమస్యలు తీర్చడంలో వీరు ముందు ఉండగలుగుతారు. అధిష్టాన వర్గం వారి యొక్క గుర్తింపు గౌరవాలు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఏదో ఒక నామినేటెడ్ పదవి అని మిమ్మల్ని అలంకరించబోతూ ఉంటుంది. ఎన్నికల్లో పోటీ కనుక చేసినట్లయితే మొత్తం మీద ఓడిపోతాము అనేటటువంటి స్థితి నుండి చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచే సందర్భాలు కూడా మీనరాశిగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఉన్నటువంటి ధనం అనుకోకుండా మంచినీళ్ళ వలె ఖర్చు అవుతూ ఉంటుంది. ఏదైనా వేర్వేరు రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కనీసం ఏదో ఒక ట్రస్టుకు మెంబర్గా అయినా సరే మీకు పదవి లభించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 2017-2018 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో ఈ సంవత్సరం కళాకారుల విషయంలో మీనరాశికి సంబంధించినటువంటి కళాకారుల విషయంలో గోచార ఫలాలు మనం గమనించినట్లయితే సెప్టెంబర్ వరకు కూడా బాగుంటుంది. తదుపరి గురుబలం లేనటువంటి కారణం చేత కొన్ని అవకాశాలు తగ్గిపోతాయి, విజయాలు తగ్గిపోతాయి. అయినప్పటికీ కూడా మరొక కార్యక్రమం ద్వారా మంచి ఆదాయం కూడా సమకూరేటటువంటి సూచనలు ఉన్నాయి. సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి అలాగే టెక్నీషియన్స్ కానీ గాయకులు కానీ దర్శకులు కానీ రచయితలు కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ సంవత్సరం కొంతమేరకు పర్వాలేదనిపిస్తూ ఉంటుంది. ప్రైవేటు అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాలలో కొంత వేర్వేరు రకాలుగా ఆశించిన స్థాయిలో అవార్డులు మీరు పొందలేకపోవచ్చు. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తుల విషయంలో గమనించినట్లయితే శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వ్యాపారస్తుల యొక్క గోచార ఫలాలు మనం గమనించినట్లయితే వీరికి లాభదాయకంగా ఉండబోతుంది. ఏ వ్యాపారస్తునికైనా సరే ఆశించిన స్థాయిలో లాభాలు పొందుతూ ఉంటారు. శారీరక శ్రమ ఏర్పడుతూ ఉంటుంది. ప్రభుత్వపరంగా ఉన్నటువంటి తనిఖీలు వేర్వేరు రకాలుగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా నిలదొక్కుకోగలుగుతారు. నీతి నిజాయితీతో బయటపడే అవకాశాలు ఉంటాయి. హోల్సేలు అలాగే రిటైల్ వ్యాపారాలకు కూడా ఈ సంవత్సరం వీరికి అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. మంచి మంచి లాభాలు ఉంటాయి. సరుకుల యొక్క నిల్వదారులకు విశేషంగా ధరలు పెరిగి లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. ప్రభుత్వపరంగా చిన్న చిన్న ఇబ్బందులు స్వల్పమూలకమైనటువంటి దాడులు ఉన్నప్పటికీ చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఇక 2017-18 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మీనరాశికి చెందినటువంటి విద్యార్థుల యొక్క గోచార ఫలాలు మనం గమనించినట్లయితే వీరికి ప్రారంభంలో మంచి గురుబలం కూడా ఉంటుంది. పరీక్షల సమయానికి గురుబలం లేనటువంటి కారణం చేత కొంత జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఆశించిన స్థాయిలో మార్కులు పొందలేకపోయినప్పటికీ కోరుకున్నటువంటి చోట్ల సీట్లు సబ్జెక్టుల విషయంలో మంచి ర్యాంకులు కూడా సాధించుకునే అవకాశం కూడా ఉన్నది. ఇక ఇంజనీరింగు, మెడికల్, ఐసెట్ అలాగే లాసెట్, ఈసెట్ కానీ బీఈడి, పాలిటెక్నిక్ మొదలైనటువంటి ఏవైనా ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసేటటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి కోరికల విషయంలో సీట్లు పొందగలుగుతూ ఉంటారు. విదేశీ చదువులు చక్కగా రాణించగలుగుతారు. క్రీడాకారులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వ్యవసాయదారుల గురించి మనం ఆలోచించినట్లయితే మీనరాశికి సంబంధించినటువంటి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం పంటల యొక్క దిగుబడి బాగా ఉండటం వలన ఆదాయములు పెరిగి గతంలో చేసినటువంటి అప్పులను తీర్చివేయగలుగుతారు. చేపలు రొయ్యల చెరువుల వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు యోగదాయకంగా ఉంటుంది. కౌలుదారులకు విశేషంగా యోగించగలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీ పురుషులకు శనిగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహం యొక్క గ్రహాల బలం కారణం చేత అనుకున్నది సాధించుకోగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఓర్పు సహనంతో కనుక వ్యవహరించినట్లయితే అవి చక్కగా శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక అన్ని విషయాలలో మీనరాశి వారికి కనుక పరిహారాల విషయం కనుక మనం ఆలోచించినట్లయితే గురువార నియమాలు పాటించవలసిన అవసరం కనిపిస్తుంది. శివాలయ సందర్శనం మేలు చేస్తుంది. రుద్రాభిషేకం చక్కని ఫలితాలను ఇస్తుంది. గురుగ్రహానికి జపహోమ తర్పణ శాంతులు జరుపుకోవటం ఎంతైనా అవసరంగా కనిపిస్తుంది మీనరాశి వారికి. ఇవి ఈ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు. స్వస్తి.